హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ముఖ్యంగా తెలంగాణలో జరగబోతున్న 17 ఎంపీ స్థానాల్లో ఖమ్మం పార్లమెంటరీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంటు స్థానంపై గెలుపేవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కూడా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అది కూడా భారీ మెజారిటీలతో మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు భారీ మెజారిటీలతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గెలిచే తొలి సీటు ఖమ్మం పార్లమెంట్ స్థానం అని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఆ మెజారిటీ ఏ రేంజ్లో ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతినిధిగా ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదేంటంటే ఇప్పటికే అధికారానికి దూరమై కుదేలైన బీఆర్ఎస్ పార్టీని ఖమ్మం జిల్లాలో ఖాళీ చేసేందుకు ప్రసాద్ రెడ్డి భారీ వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం పాలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇంచుమించు 58,000కు పైగా మెజారిటీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇలాంటి తరుణంలో పాలేరుతో సహా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటిలో కూడా భారీ మెజారిటీ తీసుకొచ్చేందుకు ఆయన మొత్తంగా అంటే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన అండగా నిలిచిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పార్టీలోకి లాగేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చెమటోడుస్తున్నారు అనమాట. ఎండలో సైతం కుటుంబాలనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ దూసుకుపోతున్నారు. సో ప్రసాద్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారినాయి, సంచలనంగా చెప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు, వలసలు కాంగ్రెస్లో జరుగుతుండడం హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖమ్మం పార్లమెంటరీ స్థానంలో బీఆర్ఎస్ది 3వ స్థానమే నామనాగేశ్వరరావు పోటీ నామమాత్రమే అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఆయనకు కనీసం డిపాజిట్ వచ్చే అవకాశం లేదన్న సర్వేల అంచనాల నడుమ మరి ఆయన పోటీ ఎంతవరకు ఉంటుందన్నది వేచి చూద్దాం. ఇకపోతే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసారని చెప్పి మొన్ననే మనం ఒక స్టోరీ కూడా చేసినాం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి వచ్చే మెజారిటీ ఎంత, రామసహాయం రఘురామ్ రెడ్డి సాధించే మెజారిటీ ఎంత అన్నది వేచి చూడాలి. ఇప్పటికే ఇంతకుముందే చెప్పినా కదా, 3 మంత్రులు ప్లస్ ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో 4 కీలక నేతలు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో వచ్చే మెజారిటీపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరి ఈ స్థానంలో ఎన్నిక ఎట్లాంటి తీర్పు వస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.